ఇదేంటంటే వీడియో పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు. సో ఈ వీడియో ఇప్పటిది కాదు, దగ్గర దగ్గర ఒక 4 ఏళ్ల కిందది, 4-5 ఏళ్ల కిందది. సో మా చిన్న పిల్లలు చూడండి ఆ లైట్తో ఎంతో బాగా ఆడుకున్నారు. సో ఇప్పుడు కూడా అలాగే ఆడుతున్నారు. కాకపోతే కొంచెం టైం టీవీకి ఫోన్ కేటాయిస్తున్నారు. సో ఫోన్ అయితే కొద్దిగా అవాయిడ్ చేస్తున్నా. సో టీవీ ఉంది కాబట్టి కాసేపు చూసుకుంటారు, మళ్ళీ ఆడడం మొదలు పెడతారు. సో వీధిలో పిల్లలు అర్థం కాదు కాబట్టి సో వీలైనంత వరకు పిల్లలకు దూరంగా అవాయిడ్ చేయండి ఫోన్లకు, టీవీలకు వీలైనంత వరకు. సో అలాగే మనం పిల్లలకు ఎలాంటి ఫుడ్ తినిపిస్తామో చూసుకోండి. మా బాబుకు బాగాలేక హాస్పిటల్ తెచ్చుకోపోయింటే దగ్గర వాళ్ళు ఏం చేస్తానంటే ఈ ప్యాకెట్లు ఇలాంటి ఫుడ్లు జంక్ ఫుడ్లు తినడం వల్ల పిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తానని చెప్తున్నారు. సో కొంచెం ఆలోచించి పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, అడగండి. వాళ్ళకి కొద్దిసార్లు పిల్లలు ఏదన్నా ఉన్నా చెప్పలేరు. సో మా బాబు అయితే స్కూల్లో చిన్న ఇష్యూ ఏదో జరిగిందంట. సో వాడు చెప్పగా వాడే కుంగిపోయాడు. సో తర్వాత టీచర్ ఉంది చెప్పాను, సో ఈసారి ఇట్లా విషయం జరిగింది స్కూల్లో అని చెప్పి. సో ఇలా ఏదైనా ఉంటే చెప్తారు పిల్లలతో. ఒకసారి స్కూల్ నుంచి ఒకసారి కాసేపు కూర్చొని మాట్లాడండి పిల్లలతో. స్కూల్లో ఏం జరిగిన విషయాలు కనుక్కోండి. వాళ్ళకి ఫ్రీ టైం ఉంటే టైం ఇవ్వండి. ఇప్పుడు ఇంటికి పోతానే ఫోన్ చూసుకోకుండా. ఏమున్నా మన పిల్లలకి ఒక 10 ఏళ్ల వయసు వచ్చినంత వరకే వాళ్ళు మనకు టైం ఇవ్వగలరు, మనం వాళ్ళకి టైం ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళ స్కూల్ లైఫ్ మారిపోతుంది. సో థింకింగ్ పవర్ మారిపోతుంది, వాళ్ళ ఆలోచన విధానం కానీ మాట్లాడే విధానం కానీ అన్నీ మారిపోతాయి. సో ఏమున్నా ఏం చెప్పినా ఇప్పుడే. సో కొంతమంది పిల్లలు అయితే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ తీసుకోలేకపోతున్నారు. సో చెప్పండి, మీరు పిల్లల పెద్దవాళ్ళు అరుస్తారు చెప్పండి, ఇలాంటి మంచి మాటలు చెప్పండి. కొంచెం ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సోది అనుకోకండి. సో నేను చూసాను కొంతమంది పిల్లలకు రిస్ట్రిక్షన్ పెడతారు, పిల్లలకు అక్కడ పోవద్దు, ఇక్కడ చేయకూడదు. సో ఏదన్నా మంచి మాట కానప్పుడు, మంచి విషయం కానప్పుడు చెప్పండి. సో మరీ టూ మచ్గా పిల్లలకి చేశారనుకోండి, సో ఆ మైండ్లో అనేది పిల్లలకు అలాగే ఉండిపోతుంది. మనం ఏదైనా కానీ పిల్లప్పటి నుంచి మంచి మాటలు చెప్తా వస్తే అది బాగా అనిపిస్తుంది. పెద్ద అయిన తర్వాత ఏ విషయం చెప్పినా కానీ వాళ్ళు తీసుకోలేరు. ఎప్పటికైనా పిల్లప్పటి నుంచి చెప్తా వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు కానీ ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పండి. కానీ ఎక్కువ ఒత్తిడి అయితే తాగకండి పిల్లలకు. సో ఇది నేను చూసింది మీకు చెప్తాను. సో మీరు ఫాలో అయితే అవ్వచ్చు, లేకుంటే వదిలేసుకోవచ్చు. సో మా పిల్లల ఈ పాత వీడియోలు